వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి మీకు కావాల్సిన వీడియో ప్రతి ఒక్కటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చేస్తాను. మీకు ఏదన్నా గ్రౌండ్ గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, స్పోర్ట్స్ గురించి కావాలన్నా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వద్దాము. అందరికీ తెలిసిన విషయమే, మాకు ఈ విషయం గురించి తెలుసు అన్న వాళ్ళు స్కిప్ చేసేయండి. కానీ వీడియో ఎండింగ్ కల్లా మీకు తెలిసినా కానీ తెలియకపోయినా కానీ కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ విషయాలు కొంతమందికి కాదు చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నా. రేపొద్దున నెక్స్ట్ వీక్ అంటే ఈ సోమవారం కేసు ఫైల్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ వీక్ హైట్ వాళ్ళు ఏజ్కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు వేస్తారు. హైట్ వాళ్ళలో జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ప్లస్ హోంగార్డ్స్ ఉన్నారు. హైట్కి సంబంధించి వేసిన పిటిషన్ ఏంటంటే, మేము గత 3 సంవత్సరాలు అంటే 3 రిక్రూట్మెంట్ల నుంచి ఎస్ఐకి క్వాలిఫై అయ్యాము, హైటు కానిస్టేబుల్కి క్వాలిఫై అయ్యాము. అయినా సరే ఇప్పుడు మాకు తీసేస్తున్నారు, మమ్మల్ని తీసేశారని చెప్పి దీని గురించి కోర్టుకు వెళ్ళటం జరిగింది. చూడండి, అప్పుడులో చెక్కది ఉండేది, ఇప్పుడు సంబంధించి సెన్సార్ ఉంది. మొన్న కోర్టులో కూడా జరిగిన హీరింగ్లో ఇట్లాగా ఒక వ్యక్తిని అది హైట్లో డిస్క్వాలిఫై చేశారు, ఇట్లాగ నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పి వేస్తే డైరెక్ట్ జడ్జి గారే బోర్డు వాళ్ళని హైట్ మెజర్మెంట్ సంబంధించి తీసుకొచ్చి కొలిపిస్తే ఆటోమేటిక్గా ఏమైందంటే అతనికి అప్పుడు ఏదైతే హైట్ ఉందో ఇప్పుడు అదే హైట్ ఉంది. సేమ్ క్వాలిఫై నాట్ క్వాలిఫై అంటే సేమ్ హైట్ ఉంది సార్, క్వాలిఫై లేదు అంటే. అప్పుడు ఎందుకు మీరు క్వాలిఫై చేశారు, ఇప్పుడు ఎందుకు మీరు క్వాలిఫై చేయలేదంటే, అప్పుడు డైరెక్ట్ మనుషులే సార్ చేసేది, ఇప్పుడు సెన్సార్ సార్ చేసేది, కంప్యూటర్ వైజ్ మనం చేసేది ఏమీ ఉండదనటం వల్ల ఆల్రెడీ కంప్యూటరే కదా తీసింది, మీకు దీంట్లో ఏంటి ప్రాబ్లం అని చెప్పి కూడా సీరియస్ అయ్యారు. అదేవిధంగా ఏజ్కి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. అందులో హోంగార్డ్స్ ఉన్నారు, జనరల్ క్యాండిడేట్స్ ఇద్దరు ఉన్నారు. నేను ఇద్దరి గురించి చెప్తున్నాను. ఎవరు కూడా నాకు రూపాయి ఎవరు, కానీ డబ్బుల కోసం కాదు నేను ఇచ్చేసేది. మీకు క్లియర్ అయిన మంచి అంటే అక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి ఆన్ రికార్డ్ నేను మీకు చెప్పాలనుకున్నా కాబట్టి చెప్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఒకరికి మంచి అవ్వచ్చు, ఒకరికి చెడు అవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరి మధ్య నడుస్తున్నప్పుడు ఒకరికి మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి, ఎవరు తప్పుగా అనుకోమాకండి. ఇక్కడ ఏంటంటే ఇద్దరు కాదు, ఇద్దరు కూడా జనరల్ క్యాండిడేట్స్, హోంగార్డ్స్ ఇద్దరు ఉన్నారు దీంట్లో. అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది క్లియర్గా చెప్తాను చూడండి. ఇది ఓన్లీ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నా దగ్గర ఉన్న రికార్డ్స్ని బట్టే చెప్తున్నాను. నోటిఫికేషన్లో ఉన్న దాని ప్రకారం అయితే ఏజ్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా నోటిఫికేషన్ ప్రకారం అయితే డిస్క్వాలిఫై అవుతారు. హైట్ కూడా అంతే డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే నోటిఫికేషన్కి అప్పటికి దగ్గర 4-5 రోజులు ముందు ఉండటం వల్ల పాపం చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు, నేను చూశాను కూడా. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈ కేసులో నోటిఫికేషన్ ప్రకారం అయితే డిస్క్వాలిఫై అవుతారు. అలా కాకుండా మన లాయర్స్ కొంచెం వేరే స్టేట్లో ఎక్కడన్నా ఇట్లా జరిగింది అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కన్సిడర్ చేయడానికి ఏదైనా జడ్జి గారికి ఛాన్స్ ఉంటుంది. కానీ 99% ఉండకపోవచ్చు. ఆ 1% కూడా ఏంటంటే కరెక్ట్ అయిన రీజన్స్ అనేది జడ్జి గారి ముందు పెట్టి జడ్జి గారు ఓకే అంటే తప్ప ఎవరో కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్లోకి ఎంటర్ అవ్వడం జరగదు. దానికి కూడా ఒకవేళ జడ్జి గారు ఓకే అంటే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి, అవి కూడా ప్రొసీడ్ అవ్వాలి. అప్పుడు ఇంకా కొంచెం రిక్రూట్మెంట్ లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే నోటిఫికేషన్ ప్రకారం అయితే హైట్ ఏజ్ క్యాండిడేట్స్ని డిస్క్వాలిఫై చేశారు. ఇంకా ఉన్నది ఎవరు అంటే హోంగార్డ్స్కి సంబంధించి ఈవెంట్లు పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కేసు కూడా ఉంది. దాన్ని కూడా ఎట్లాగా ఏంటి అన్నది ఇంకా ఎవరికి కూడా క్లారిటీ రాలేదు. రిక్రూట్మెంట్ ప్రకారం దీని ప్రకారం మళ్ళా సుబ్బారెడ్డి గారి ఆర్డర్ ప్రకారం మొత్తం 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఈ ఆర్డర్స్ని ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయి ఏంటనేది కొంచెం వెయిట్ చేయండి. ఎందుకనంటే ఇది కొంచెం లీగల్ మ్యాటర్ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు. మళ్ళా లోతుగా వెళ్తే కేసు పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను లోపలికి వెళ్ళట్లేదు. క్లియర్గా 1 వర్డ్లో చెప్తా చూడండి. హైటు ఏజ్ క్యాండిడేట్స్ అయితే ఎవరైనా జనరల్ క్యాండిడేట్స్ అయినా సరే, హోంగార్డ్స్ అయినా సరే, ఎవరైనా సరే డిస్క్వాలిఫై అవుతారు, ఇది పక్కా. దీనికైతే ఇంకొక ఆప్షన్ అయితే లేదు. ఇంకా ఈవెంట్స్కి సంబంధించి ఉంది, ఆ కేసుకు సంబంధించి నేను మీకు ఆల్రెడీ చెప్పా కాబట్టి లీగల్ మ్యాటర్లోకి వెళ్ళకూడదని. అది మేబీ నెక్స్ట్ వీక్ వస్తుంది. నెక్స్ట్ వీక్ వచ్చిన తర్వాత అది అయితే
ఓకే అవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్ అవ్వచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ 23వ తారీఖు డివిజన్ బెంచ్లో ఒక హోంగార్డ్ కేసు ఉంది. అది కూడా అయిపోయిన వెంటనే రిజల్ట్ ఒక 2-3 డేస్లో వదిలేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. జనరల్ ఆస్పెక్ట్స్ అయినా హోంగార్డ్స్ అయినా సరే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, జనరల్ హాస్పిటల్కి సపోర్ట్గా నేను మాట్లాడవచ్చు వాళ్ళ కోసమే అని, న్యూట్రల్గా మాట్లాడుకోకుండా. అప్పుడు నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు, వాచ్ అవర్ పెరుగుద్ది, నాకు కూడా మంచి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ అయ్యి వ్యవహారం చేయొచ్చు. కానీ నాకు అది అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నాకు ఎవరైనా ఒకటే, కానీ ఎవరు నాకు డబ్బులు ఇవ్వరు. ఎవరికి నేను డబ్బులు తీసుకోవాలని కాదు, కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రేపటి నుంచి ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన గ్రౌండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా రన్నింగ్ చేయాలన్నది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి.